కాకినాడ నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దోమల నిర్మూలనకు సంబంధించి వారం రోజుల పాటు ప్రత్యేక యాంటీ లార్వల్ స్ప్రే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. నగరంలోని 43వ డివిజన్ శారదమ్మ గుడి సమీపంలో కార్పొరేషన్ కార్యాలయం నుండి స్పెషల్ డ్రైవ్ ను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం తర్వాత మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దోమల పెరుగుదలను అరికట్టడం అత్యవసరమని చెప్పారు. నగరంలోని అన్ని డివిజన్లలో సమగ్రంగా ఫాగింగ్, యాంటీ లార్వల్ స్ప్రే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూడాలని, చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కమిషనర్ సూచించారు. దోమల నివారణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు నాయుడు, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, కూటమి నాయకులు అంకంరెడ్డి, రామునాయుడు, వెంకటరమణ, సురేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలో దోమల వ్యాప్తిని పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా స్టాఫ్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మార్నింగ్ కొంత స్టాఫ్ ఇస్తున్నారు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా సేమ్ స్టాఫ్ హ్యాస్ టు కమ్ అంటే నెక్స్ట్ టైమ్ దే హ్యావ్ టు కమ్. వీరు మొత్తం మార్నింగ్ బై 7:30 7కి దే హ్యావ్ టు స్టార్ట్ కదా, అండ్ అంటిల్ దట్ దే హ్యావ్ టు డూ. మొత్తం కాకినాడలో మొత్తం ఎవ్రీ వార్డ్ దే హ్యావ్ టు థింగ్స్. అంటే ఈరోజు మనం 44 వార్డులు మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ 44 వార్డులో నుంచి మొత్తం ప్రతి వార్డు కూడా కవర్ అవుతుంది. ఇది ఒక డ్రాస్టిక్ లాగా మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరో ఆందోళన పడాల్సిన విషయం కాదు. ఏదైనా మన వాళ్ళు దీంట్లో మలాతని కలిపినప్పుడు కొంచెం ఇంటికి వస్తే కొంచెం నీళ్లు ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ ప్రొవైడ్ ఫర్ స్ప్రేయింగ్. దీనివల్ల ఏంటంటే మొత్తం దోమలు ఎరాడికేట్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే మళ్ళా కాకినాడ సిటీని మనం దోమలు నిర్మూలన చేసేట కోసం ఎవరైతే బాత్రూములు ఉంటాయో, టాయిలెట్స్ ఉంటాయో, టాయిలెట్కి పైన గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టాలకు సంబంధించి మనం ప్రతి గొట్టానికి కూడా మనం నెట్ మనం కట్టేస్తాం. నెట్ కడతాం వల్ల ఏంటంటే ఈ విధంగా మస్కిటో నెట్ ఉంటుంది. ఈ నెట్ని మనం ఏదైతే గొట్టం ఉంటుందో దానిపైన ఇట్లాగా గొట్టం పైన దీన్ని ఇలాగా ఈ దారం పెట్టి ఇట్లా హోల్ ఉంటుంది. ఇట్లా హోల్ పెట్టి ఇలా దానిపైన పెట్టేస్తే ఐ థింక్ దట్ దే మే బి ట్రాక్ దిస్ లైక్ దిస్. సో ఒకవేళ ఎయిర్ గట్టిగా గాలి వేసినా కానీ, ఈవెన్ వాటర్ వచ్చినా కానీ ఇది రిమూవ్ కాదు. దీని టెన్యూర్ మేబీ 2 years అట్లా 3 years కూడా ఉంటుంది. దిస్ టోటలీ ప్లాస్టిక్, అంటే మన ప్లాస్టిక్ నిషేధం అని కాదు, ఈ నెట్ దీంతో తయారవుతుంది కాబట్టి దీన్ని మనం ప్రతి బాత్రూమ్కి కూడా మనకి కట్టవలసి వస్తుంది. ఇది మనం ప్రతి వారికి కూడా మనం సప్లై చేస్తాము. మనకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి, ఆల్ ఈజ్ వెల్. అదేవిధంగా సిద్ధార్థ నగర్ కాలనీ వాసులు కూడా వారు కూడా ముందుకు వచ్చారు.